సార్ మా తల్లికి వందనం పడతా ఉంది సార్. ఈ సంవత్సరం నా పేరు కింద కారు లేకపోయినా కానీ కారు ఉందని రంగనాలపేట అయింది దస్తగిరి భాష సయ్యద్ ఆయన పేరు మీద కారు నా దాంట్లో మ్యాపింగ్ చేసి రాలేదు సార్. ఆయన ఏమో సార్ నాకు టైలరింగ్ ఇల్లు కానీ లేదు సార్. అమ్మాయికి ఇద్దరు వాళ్ళని చదివిస్తున్నావా లేదా వాళ్ళని కూడా అట్లా చేస్తావా? ఎంతకాలం ఇచ్చిండు అక్కడ? 20 సంవత్సరాలు. చనిపోయాడు సార్. ఏం చేసేవాడు అంతకుముందు? ఆటో వేస్తాడు. ఆడున్నప్పుడు ఎలక్ట్రిషియన్ పని చేసేది, వచ్చిన తర్వాత ఆటో వేస్తాడు. ఇల్లే ఇంకా తాటాకులు ఉంటారు అంటారు. ఇక్కడ అందరూ గెలిచినప్పుడు అంతా ఏమంటే కాలనీలు ఇస్తానంటున్నారు సార్. ఇప్పుడు మా పేరు మీద లేదు, ఇల్లు ఏరే వాళ్ళ పేరు మీద ఉంది. నాకేం ఎవరికైనా ఇది ఏరే వాళ్ళ పేరు మీద వాళ్ళు లేదు. ఇంటికి అప్లై చేసుకోలేదా? ఎందుకని రాయలేదు? ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు మీకు ఇల్లు లేదని, దానికైనా లోన్ ఇస్తేనా కట్టుకుని కాలనీలైనా ఇస్తే కట్టుకుంటే ఎవరు పట్టు మీద ఉండవు సార్, వేరే వాళ్ళ పేరు మీద ఉంటాయి. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము కొనుక్కున్నాం, అప్పట్లో అమ్మేసుకుని ఇప్పుడు కొత్త అప్లై చేద్దాం. డీటెయిల్స్ తీసుకొని ఒకసారి వెరిఫై చేయించి నాకు చెప్పండి. మీ విషయాలు చెప్పమ్మా, ఇంటి నేను మాట్లాడతాను. మీ ఆయన ఏం చేస్తాడు? లేడు. లేడు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను ఒక్కదాన్నే ఉండేది. అమ్మాయి పెళ్లి చేసేసాను. అమ్మాయి ఎక్కడ ఉంది? అమ్మాయి చెన్నైలో ఉంది. ఏం చేస్తారు వాళ్ళ ఏదో వ్యాపారం చేసుకుంటారు. బాగున్నారు. ఎంత వస్తుంది రోజు నీకు? 300 వస్తుంది సార్. ఇటు చుట్టి పంపించేస్తారా మళ్ళీ దాన్ని కట్ చేయడం? కట్ చేసేస్తాను. ఎంత కట్ చేస్తాను? సైజ్ ఏమన్నా చెప్తారా లేదంటే మీ ఇష్టం వచ్చిన సైజ్? వాళ్ళే సైజ్ చెప్తారు. ఎంత ఇస్తారు నీకు? ఎంత ఇస్తారు వాళ్ళు? వాళ్ళ 50కి 25. 25 రూపాయలు. ఒక్కో దానికి 10 రూపాయలు. రోజుకి ఎన్ని చేస్తున్నావు? రోజు 15 కట్టలు. 300. ఎన్ని గంటలు చేస్తావు? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నావు? ఒక్కదాని ఉంటావా? మీ అమ్మాయి ఎవరు? నువ్వేనమ్మా? ఆయన ఏం చేస్తారు? పిల్లలు 600 అయితే నెలకు 20,000 వస్తుంది. అదొక రూమ్ చూడ పక్కన రావా? ఏం చదువుతున్నాను? 7th క్లాస్.
ఉంటుంది అక్క సార్. ఇంక ఇక్కడ అంతా పట్టాలుగా బియ్యం పట్టాలి సార్. నేను మాట్లాడతలేమ్మా మళ్ళా పద. ఏ క్లాస్ మాట్లాడతా పింఛన్లు వికలాంగుల పింఛన్ మాత్రం ఫస్ట్ ఇస్తున్నారు, అయిపోయిన తర్వాత ఇస్తారు. సరే గవర్నమెంట్ ఇంకా ఇటు మీరేం చేస్తారు? 100 రూపాయలు సంపాదిస్తారు. రోజు ఉంటుందా పర్వాలేదు, ఇంకోసారి 100 రూపాయలు వస్తుంది. ఏం చదువుతున్నారు? లేదులేనా, ఈ మధ్య మా అమ్మకి బాగలేకొస్తుంది. అక్కడ ఉన్నాం 4 నెలలు మేము. ఈ 2 రోజులు బాగలేదు అసలు. రేపటి నుంచి పంపిస్తాం. పిల్లలు పంపిస్తారు, చదివిస్తుంది. పిల్లలు చదివిస్తున్నా కదా. కాదు. ఓకే ఓకే ఇవన్నీ కరెక్ట్గా లెవెల్ అయిపోవాలి. ఉండండి సార్ మాట్లాడండి. ఎందుకమ్మా షాపింగ్ ఒకరు దాకా 14 మందికి ఒక్కరు కూడా లేరు. పెన్షన్ చెట్ని సరే చూస్తాను. కనీసం ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫాలోఅప్ చేసుకునే వాళ్ళు ఎవరు? ఇల్లు లేని కనీసం ఇల్లు లేని వాడు అందరిది ఆ ర్యాంక్స్ డీటెయిల్ ఆన్లైన్లో పెట్టండి. 6 వాలిడేషన్ చేసి వాడు చెప్పండి, వస్తుందా రాదు కూడా క్లియర్గా. ఊరిని వాళ్ళని ఆశపెట్టి చెప్పకుండా అదే లేదా అది చేసి నాకు మళ్ళీ చెప్పండి. ఈ డీటెయిల్స్ పెన్షన్ డబ్బులు ఇస్తారు. నిర్మాణ ప్రదాత నారాయణ సార్ నాయకత్వం, అమరావతి నిర్మాణ ప్రదాత నారాయణ సార్ నాయకత్వం, అమరావతి నిర్మాణ ప్రదాత నారాయణ ఓకేనమ్మా, థ్యాంక్ యూ. తీసుకురా పెట్టు కానీ ఫాస్ట్ గా తొందరగా పెట్టు. చెప్పు డివిజన్ వాళ్ళకి పెట్టేసి అందరూ పెట్టారా? పెట్టారా? ఏదన్నా పెట్టారు పెట్టుకుంటే వడబెట్టు కళ ప్లేట్ ఇస్తే కదా పెట్టడానికి. తీసుకో మేడం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏం తెచ్చుకోవడానికి. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఇప్పుడు ఏంటంటే ఒక 4-5 వీధులన్నీ అటు తిరగటం. సరే ఇది వాళ్ళ పరిస్థితి లేదు. ఇప్పుడు చుట్టూ తిట్టుకుంటున్నారు, 4-5 గుడిసెలు ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా చేయగలవా అంటే కడితో చూసి వాడితో మాట్లాడితేనే వాళ్ళకి ఏదైనా సిఎస్ఆర్ ఫండ్ అవుతారన్నా ఇల్లు కట్టుకోవడానికి చేయించగలవా? అర్థం కదా. ఇట్లాంటి కోసంగా నేను తిరుగుతులేదు ఇప్పుడు స్లమ్లో. ఏదో 4 పెన్షన్స్ ఇచ్చి వెళ్ళిపోవడానికి కాదు. అందువల్ల మీరు చుట్టుముట్టేసి నా చుట్టూ ఫోటోల కోసం, అందుకని మా ఫోటోలు అందరూ దూరంగా పెడదలుచుకున్నా. ఆ పని చేస్తాను.